మళ్ళీ గతనే అర్థమవుతుంది. 10 ఏళ్ళు కాదు, ఇవాళ రేపు పుట్టతో తింటుందో ఆ పదవి గది గుర్తొచ్చి బాధపడుకుంటా ఎందుకు ఈ చిల్లర మాటలు చిల్లర వేశారు. ఏదైనా విమర్శ చేసుకుంటే కేసీఆర్ మేము ఏం విమర్శలు చేసిందో, మీ పార్టీ మీద ఏం విమర్శలు చేసిందో దానికి సమాధానం చెప్పి కేసీఆర్ అడుగుతుంటే ప్రజలు ఏ రకంగా సపోర్ట్ కొట్టిందో, ఏ రకంగా మద్దతు ఇచ్చిందో కేసీఆర్ అడిగింది నిజం కాదా? రుణమాఫీ కాలేదు నిజం కాదా? 49,500 కోట్లు అని చెప్పింది నువ్వు, నీ మంత్రి ఇచ్చింది 12,000 కోట్లు, పావులు తీయలే నిజం కాదా? రైతు బంధు ఇవ్వలే నిజం కాదా? ఇక్కడ మీకు ఎంతమందికి వచ్చింది కొట్టిన వాళ్ళే నిజం కాదా? కొట్టింది బోనస్ బోగస్ చేసినావు. ఇప్పటివరకు బోనస్ పేరు మీద ఎన్ని పైసలు ఇచ్చినావో చెప్పలే రైతులకు నిజం కాదా? కేసీఆర్ 1 లక్ష ఇస్తుండే నేను తులం బంగారం ఇస్తా అన్నావు. తులం బంగారం కాదు కదా, గ్రామ్ కూడా ఇవ్వలే ఇప్పుడు ఎవరికి నిజం కాదా? ప్రతి మహిళకి 2,500 ఇస్తా అన్నావు, ఇవ్వలేదు నిజం కాదా? ప్రతి ఆటో కార్మికుడికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నావు, ఇవ్వలేదు నిజం కాదా? ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి 12,000 రూపాయలు ఇస్తా అన్నావు, నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నావు, ఇవ్వలే 1 రూపాయలు నిజం కాదా? ఏదబద్ధం కేసీఆర్ అడిగిన ప్రశ్న? అక్షరం నిజమే కదా, అన్ని అక్షరాలు సత్యమే కదా. కాదాని మీద మాట్లాడకుండా 10 ఏళ్ళు నేనే ఉంటా, ఇంకా కేసీఆర్ రానే రాడు, మరి ఎందుకు ఆడుకో మంచి కబడ్డీ రోడ్ల మీద లైసెన్స్లు ఆడుకోపోయి తెలియలేని మాటలు. ఈ భయం నుంచి లోపల ఆడ తిప్పుతున్నావు నన్ను అన్న భయం నుంచి వస్తున్నట్టున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ మీద అవాకులు చివాకులు పేలడం మానుకుంటే మంచిది. రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉత్తమ్ కుమార్కు ఏమొస్తుందో ఏం రాదో అర్థం కాదు. ఆయనకి ఇచ్చిన 2 శాఖలలో విఫలమైండు. ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ మంత్రిగా 1 కారు కూడా లెక్క చెప్పలేదు. మొదలొచ్చిన యాసింగ్లో ఎంత పంట కొన్నాడు, ఎన్ని పైసలు ఇచ్చిండు, ఎంత బోనస్ ఇచ్చిండు చెప్పలేదు ఇప్పుడు ఎక్కడ. మొన్న వానకాలం ఎంత కొన్నాడు, ఎన్ని పైసలు రైతులకు వచ్చినాయి, బోనస్ చెప్పలేదు. ఈ యాసింగ్ మొదలు పెట్టినా ఇంకా కళ్ళాలు మొదలు పెడుతున్నట్టు అయ్యిపోయింది సగం పైన. ఆయన సొంత నియోజకవర్గం అయితే అది 0, ఏమీ లేదు. ఎంత కొన్నాడో చెప్తలే, దాని లెక్క తెలుస్తలే. ఇదే కాళేశ్వరం మీద పాడిందే పాడరా అని ఏదో ఉంది కదా సామెత పని లెక్క, ఒకటే పట్టుకున్న ఎన్డీఎస్సీ అని ముండేస్తే ఏమేస్తే అదో ఎన్డీఆర్ రిపోర్ట్ అని మేము ఎన్నడూ చెప్పినాం. ఒక దాని మీద 3 సార్లు నివేదిక కదా. ఏమైంది? ఈ సభ జరుగుతుంది, కేసీఆర్ సభ జరుగుతుంది, ప్రజలు తండోపతండాలు జరుగుతున్నారు. ఈ టైంలో మళ్ళొకటి డైవర్ట్ చేసే పని, ఏదో పనికిమాల చర్చ ముందుకు తెద్దామని చెప్పి మీరు పథకం ప్రకారం చర్చ తెచ్చే ప్రయత్నం చేసేది. తుస్సుమన్నది అది. హాజరైన లక్షలాది మంది ప్రజల ముందట, చూసిన కోట్లాది మంది ప్రజల ముందట మీ రాహుల్ గాంధీని తీసుకొచ్చుకున్న సభ తుస్సుమన్నది. ఎవడు పట్టించుకోలే, రాహుల్ గాంధీ వచ్చిపోతే ఇంటి పక్క రోడ్డు పట్టించుకోలే, ఆడికి వచ్చిండు ఏం చెప్పిపోయిండు అనేది ఎవడిలే. ఆ హైటెక్ సిటీలో అనేది పెట్టారు, అట్లా పనిచేసే పిల్లలకు కూడా తెలియదు ఆయన వచ్చిపోయిన సంగతి. గట్ల ఉంది మీ పరిస్థితి, మీ నాయకుడు గొప్పతనం గట్ల ఉంది. అవి చేతగాక ఏదో ఎన్డీఎస్ఏ గోగులేసే ఏదో ఉందంటే దాంట్లో ఏంది ఆయన చేసేది, దాంట్లో ఏముంది పెట్టు ఎవరి బతికి ఉందో తెలుసా? డబ్బు దగ్గర చేతగాక కరెంటు కొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఇష్టం లేక, కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి కరెంటు కొనక లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయక లక్షలాది ఎకరాలు ఎండబెట్టిన దుర్మార్గులు వీళ్ళు. మేము ఛాలెంజ్ చేసిన ఇంకోళ్ళు కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మాకు అప్పచెప్పండి, 3 రోజులలోనే నీ నేలపరికి నీళ్ళు తీసుకొస్తా, నీ నడుగుడకు నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన దమ్ముంటే ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇచ్చిన 3 రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం. అన్ని మంచిగానే ఉన్నాయి, సుందీలో మంచిగానే ఉంది, అన్నారం మంచిగానే ఉంది, మేడిగడ్డ మంచిగానే ఉంది. మేడిగడ్డ ప్రాజెక్టు మీద పోయి మేము నిలబడ్డామని కదా కేసు పెట్టిండ్రు. డ్రోన్ కెమెరా ఏరేసారు మా పర్మిషన్ లేకుండా అని. అక్కడనే అర్థమైపోయింది కదా ఇది చేతగంతనము. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మాటలు ఉత్తకోతలే తప్ప, ఉత్తమ్ కుమార్ ప్రగల్భాలు తప్ప అందులో అక్షరం నిజం ఉండదు. ఎప్పుడు మాట్లాడాలి సార్, అర్థమైపోయింది. ఏముండదు. ఆయన